అందరికీ నమస్కారం. నా పేరు మేకా బీరబాబు, కాకినాడ జిల్లా జగ్గంపేట. ఆంధ్రప్రదేశ్ కాపు ఐక్యత వద్దెల్లాలి అనే నినాదంతో పెద్దలు కాపు సోదరులు మరి దాసరి రాము గారు, పెద్దబాబు గారు వీరందరూ కలిపి కాపు సామాజిక వర్గం కార్యవర్గాన్ని ఏర్పరిచి తద్వారా కందుకూరులో జరిగినటువంటి ఒక కాపు సోదరుడిపై ఒక బాధాకరమైన విషయాన్ని బయటపెడుతూ మరి 10 మందికి కాపుల ఐక్యత సాటి చెప్పారు. చాలా సంతోషం. అందులో భాగంగానే మన రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సల్లా రాజలక్ష్మి గారు వారు ఇటీవల కాలంలో కన్నీళ్లు పెట్టుకుని మన కాపు జాతి ఆడకూతురు ఆడబిడ్డ మరి ఆనిముత్యంలాగా ఏ గవర్నమెంట్లో ఏ అవకతవకలు జరిగినా బయట పెడుతున్నటువంటి సల్లా రాజలక్ష్మి గారిని ఇటీవల కాలంలో వాళ్ళ తల్లిగారి మాతృమూర్తి ఆరోగ్యం బాగోకపోతే గోకవరం కేర్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే వారు తిరిగి ఈవిడికి డెడ్ బాడీ అప్పచెప్పారు. ఆ విషయంపై పెద్దలందరి దగ్గరికి కూడా వెళ్ళి ఆమె మరపెట్టుకుంది. ఏ ఒక్క పెద్ద నాయకుడు కూడా వారికి ఎటువంటి సహాయం చేయలేదు. ఆమె వీడియోని ఇటీవల కాలంలో నా ఎంబీబీ న్యూస్ ద్వారా కూడా పెట్టి ఉన్నాను. నాకు చాలా బాధ అనిపిస్తుంది. మన కాపు కార్యవర్గ సోదరులందరూ దీనిపై ఒక్కసారి దృష్టి పెట్టి మరి ఆమెకి కూడా మేము ఉన్నాము అని చెప్పేసి మన కార్యవర్గంలో మన గ్రూప్లో ఒక సభ్యురాలు కాబట్టి తెలుగు జాతి ఆనిముత్యం కాబట్టి మనం అందరం సపోర్ట్గా నిలబడితే ఆమెకి కనీసం తల్లిని తీసుకురాకపోయినా తల్లి స్వామికి కారణమైన వాళ్ళపై మనం సరైన న్యాయం చేసిన వారం అవుతాం. కాబట్టి దయించి పెద్దల వీడియోని గమనించి ఆ రాజలక్ష్మి గారి కుటుంబానికి న్యాయం చేద్దామని మీ ద్వారా కాపు సోదరుడిగా చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్న మేకా బీరబాబు, జగ్గం.